లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ అక్రమమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిటిషన్ ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఎల్లుండి విచారణకు ఆదేశించింది. ఇక దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈడీని ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఇక సుప్రీంలో తాజాగా వేసిన పిటిషన్ లో సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్ట్ అక్రమం అంటూ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎల్లుండి కవిత రిట్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, తన అరెస్ట్ అక్రమం అంటూ కూడా కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ ని సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే స్వీకరించింది. ఈ మొత్తం దీనిపైన ఎల్లుండి విచారణ జరగబోతున్నారు. అసలు పిటిషన్ దాఖలు చేసినటువంటి కవిత ఒకటే, ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి తనను అరెస్ట్ చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ ఎందుకు పైన సవాల్ చేస్తూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే పాటించాల్సినటువంటి విధి విధానాలు ఉన్నాయో ఆ విధి విధానాలు పాటించకుండా ఈడీ అధికారులు ప్రవర్తించారని, సో తన అరెస్ట్ పైన పూర్తిగా విచారణ జరిపి తనకు తగిన న్యాయం చేయాలంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తదుపరి మీ ఆదేశాలు వచ్చేంత వరకు కూడా కవితను అరెస్ట్ చేయమని ఈడీ అధికారులు చెప్పినటువంటి ఆ విషయాన్ని ఇక్కడ కూడా ఈ పిటిషన్ లో కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. మరి అలా చెప్పినటువంటి ఈడీ అధికారులు సడన్ గా వచ్చి తన నివాసానికి వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి అనే దాని మీద ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. మోర్ ఓవర్ ఒక మహిళ విషయంలో పాటించాల్సినటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం కూడా పాటించకుండా ఈడీ అధికారులు ప్రవర్తించారంటూ ప్రస్తుతం అతను కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎల్లుండి మాత్రము ఆ పిటిషన్ ను స్వీకరించిన తర్వాత విచారణ జరగబోతుంది. ఆ విచారణలో కవిత తరపున వాదనలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల తరపున వాదనలు, రెండు వాదనలు విన్న తర్వాత ధర్మాసనం తీర్పును ఏమని ఇవ్వబోతుందో అనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ మధు. तो 7 दिन की रिमांड पे भेजा है, आपका क्या? बुलेटिन